Hello students, welcome to Sri Guru Bio Classes. Students, ఈ వీడియోలో మనం హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ మానవుని జీర్ణనాళం అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ మానవుని జీర్ణనాళం. Human elementary canal is about 9 meters long tube, starts from mouth to anus. Human elementary canal మానవుని జీర్ణనాళం 9 meters ఉన్నటువంటి పొడగాటి స్ట్రక్చర్. ఇది మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. Now let us come to the first part in elementary canal. Mouth. Mouth have teeth, salivary glands and tongue. Teeth bite, tear, chew and grind the food. Food is mixed thoroughly with the saliva secreted by salivary glands and is swallowed with the help of muscular tongue. సో మనము మౌత్ ఒకసారి పరిశీలించినట్టయితే అందులో టీత్స్ ఉంటాయి. ఈ టీత్స్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడంలో, ఆ ఫుడ్ మెటీరియల్ని గ్రైండ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా మౌత్లో ఉన్నటువంటి సెలైవరీ గ్లాండ్స్ నుండి సెలైవా అనేటటువంటి పదార్థం సెక్రీట్ అవుతుంది. అదంతా కూడా టీత్ సహాయంతో ఫుడ్ని నమిలేటప్పుడు ఆ ఫుడ్తో మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఆ సెలైవాతో మిక్స్ అయినటువంటి ఫుడ్ని టంగ్ సహాయంతో నెక్స్ట్ పార్ట్లోకి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ ఎసోఫాగస్. దిస్ ఈజ్ ద ఎసోఫాగస్. Esophagus is about 25 centimeters long muscular tube which passes food from mouth to stomach by its peristaltic movement. ఏదైతే మౌత్లో గ్రైండ్ చేయబడి సెలైవాతో మిక్స్ చేయబడి ఉంటుందో ఆ ఫుడ్ మెటీరియల్ స్లోగా మౌత్ నుంచి స్టమక్కి పెరిస్టాలసిస్ లేదా పెరిస్టాలిక్ మూమెంట్ అనేటటువంటి మూమెంట్ ద్వారా స్టమక్లోకి రావడం జరుగుతుంది. సో అందుకు ఈ ఈసోఫాగస్ అనేటటువంటి స్ట్రక్చర్ మనకు ఉపయోగపడుతుంది. ఈ ఈసోఫాగస్నే మనము ఆహార వాహిక అని కూడా అంటాము. ఇది అప్రాక్సిమేట్లీ 25 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్. దిస్ ఈజ్ స్టమక్. Stomach is a muscular bag. It contains gastric glands in its walls that secrete gastric juices like hydrochloric acid and mucus. Stomach stores food, churns it into fine pulp called chyme and mixes gastric juice with it. సో ఇలా మనం స్టమక్ చూసినట్టయితే ఇది ఒక బ్యాగ్ లాంటి స్ట్రక్చర్. ఈ స్టమక్ వాల్స్ నుండి హైడ్రోక్లోరిక్ యాసిడ్, కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్, దాంతోపాటు మ్యూకస్ అనబడేటటువంటి కొన్ని సబ్స్టెన్సెస్ స్టమక్లోకి సెక్రీట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్టమక్లో ఫుడ్ స్టోర్ అవుతుంది. అదేవిధంగా ఈ స్టోర్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ అంతా కూడా బాగా మిక్స్ చేయబడి ఎంజైమ్స్ యాక్ట్ చేయడానికి అనుకూలంగా మారుతాయి. సో ఈ విధంగా స్టమక్లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ డైజెస్టివ్ జ్యూసెస్తో బాగా మిక్స్ అయిన తర్వాత ఆ ఫుడ్ మెటీరియల్ని మనము ఖైమ్ అంటాము. ఈ ఖైమ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ప్రాపర్గా మిక్స్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి కొన్ని సబ్స్టెన్సెస్ డైజెస్ట్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్
small intestine. Small intestine is about 6 meters or 20 feet long and 2.5 centimeters wide coiled tube. It is the site of complete digestion of food. It receives the secretions from pancreas and liver. It has numerous finger-like projections called villi for absorption of food material. So, small intestine, this is the small intestine. It is another important structure in human alimentary canal. ఈ స్మాల్ ఇంటెస్టైన్ వీటినే మనము చిన్న ప్రేవులు అంటాం. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అంతా కూడా డైజెస్ట్ అవుతుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ సుమారుగా 6 మీటర్స్ అనేది ఉంటుంది. 2.5 సెంటీమీటర్స్ విడ్త్ కలిగి ఇలా కాయిల్డ్ అంటే చుట్టుకొని ఉన్నటువంటి కాయిల్స్ లాగా ఉండడం మనము గమనిస్తూ ఉంటాం. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ నుండి కొన్ని సబ్స్టెన్సెస్ని తీసుకొని కంప్లీట్గా ఫుడ్ మెటీరియల్స్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వాటిని మనం విల్లై అంటాం. దీస్ విల్లై ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్. సో టోటల్గా డైజెస్ట్ అయిన తర్వాత ఫుడ్ అంతా కూడా బ్లడ్లోకి ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఈ విల్లైస్ ద్వారా వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్, లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ colon is about 1.5 to 1.8 meters long and about 6 centimeter wide tube. The unabsorbed food is passed through the large intestine and it opens outside through anus. So ఈ లార్జ్ ఇంటెస్టైన్ కూడా 1.5 to 1.8 మీటర్స్ ఉన్నటువంటి ఒక పొడగాటి గొట్టం వంటి నిర్మాణం. ఇందులో అన్అబ్జార్బ్డ్ అంటే ఏదైతే డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ కాకుండా బ్లడ్ లైక్ అబ్జార్బ్ కాకుండా ఉంటుందో అలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటకు రావడం జరుగుతుంది. సో ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఇలా యానస్ ద్వారా మనకు ఫుడ్ మెటీరియల్స్ని బయటకు పంపడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఇన్ అడిషన్ టు దీస్ పార్ట్స్, salivary glands, liver, pancreas, gallbladder, these are also helps in digestion process. Okay, ఇది స్టూడెంట్స్ హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్, మానవుని జీర్ణనాళం, అందులో ఇంపార్టెంట్ పార్ట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్, please mail us to srigurubioclasses@gmail.com or comment in comment section. Thank you for watching.